శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి చల్లా సుబ్బలక్ష్మి శతకం చూస్తున్నాం. ఈరోజు 9వ భాగం 81వ పద్యం నుంచి 90వ పద్యం వరకు. తన ప్రేయసి దూరమైందన్న బాధలో ప్రియుని విరహవేదన, ఆ బాధని చదువుకుంటున్నాం. 81వ పద్యం. రాల్లో రప్పలో నీ మనస్సు నిన్ను ఆరాధిస్తా, నీ కాళ్ళు గుండెల్లో పాతుకునుండినే ఎడవనంటే గుండె చీల్చేసి పాదాల్లాగేసుకునెల్తివి, అంటినది రక్తం పచ్చి పారాణిలా చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. బండరాయి లాంటి నీ మనసు, అందుకే కదా వేరొకటిని వివాహం చేసుకుని వెళ్ళిపోయావు. అయినా సరే నిన్ను నా గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలనే ఉద్దేశంతో నీ పాదాలను నా గుండెల్లో పెట్టుకుంటే వాటిని కూడా నా గుండె చీల్చేసి మరీ నీ పాదాలు లాగేసుకు వెళ్ళిపోయావు. నా గుండెల్లో ఉన్న రక్తం నీకు పారాణిలా అంటుకుంది నీ కాళ్ళకి అంటూ వాపోతున్నారు ఈ పద్యంలో. 82వ పద్యం. అల్లా బయటకు ఎల్తా దారినెవతో అమ్మాయి పోతుంటే ఎన్కల్లా సూత్తను నువ్వే అనుకొని సులాగ్గా పిల్వబోతాను, నా కళ్ళల్లో బెమగాని నీ నడుము పొంకం వేరెవర్కొస్తదే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. ఎవరిని చూసినా నువ్వేలా అనిపిస్తుంది, కానీ నీ అందం ఇంకెవరికి రాదు కదా అంటూ నాది భ్రమ అని నేను తర్వాత తెలుసుకుంటాను. 83వ పద్యం. ఎల్లానో బతికెయ్యవచ్చును మనస్సే గాని లేకుంటే, మొద్దల్లే ఉండిన కొంత సుల్వగును ఊహల్గాని రాకుంటే, లైఫల్లా బాధే మనస్సు కూహలను ఊహల్లోకి నువ్వస్తివా సల్లాయంకటి సుబ్బలక్ష్మి. బండరాయి అయితే ఎలా అయినా బతికేసేవాడిని, నా మనసులోకి ఊహల్లోకి నువ్వు వస్తే నా లైఫ్ అంతా ఇలా బాధపడుతూనే ఉండాలి, నేను మరవలేను, అలా అని బాధని దిగమింగుకోలేను అంటూ వాపోతున్నారు. 84వ పద్యం. కల్లోకొస్తవు కౌగులిస్తవు నన్ను గవ్విస్తవే గాని, మున్పల్లే దగ్గర కావు సొమ్మసిల్లి ఏయాలప్పుడో, కాస్త మత్తల్లే నిద్ర పడితే చాలు నువ్వు వస్తావేడిపిస్తానికే. నన్ను ఏడిపించడానికే కల్లోకి వస్తావు, నాకు అసలు నువ్వు దూరం అయ్యావనే బాధతో నిద్రే పట్టదు. ఎప్పుడో మగతగా నిద్ర పడితే అప్పుడు మళ్ళీ కల్లోకి వచ్చి నా బాధని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటావు అంటూ వాపోతున్నారు. 85వ పద్యం. గిల్లీ దొర్లు చూపండి ఇద్దరము యాగీసేసిన నేలంతా దుబ్బుల్లా గడ్డి పడింది, రోజు నువ్వు పువ్వుల్గోస్తే మొండైన కొమ్మల్లా మొగ్గలు వేసే, నా మనసు మోడై గట్లనే ఉన్నదే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. మనిద్దరం ఆడి పాడినటువంటి ప్రదేశంలో అక్కడంతా మళ్ళీ గడ్డి మొలిచింది, నువ్వు పూలు కోసిన కొమ్మలన్నీ మళ్ళీ మొగ్గలు వేసాయి, కానీ నా మనసు మాత్రం అలాగే మూడులా ఉండిపోయింది. నువ్వు మళ్ళీ వస్తేనే కదా నాకు వసంతం వచ్చే అవకాశం లేదు కాబట్టి అలా నా మనసు మూడైపోయింది అంటూ బాధపడుతున్నారు. 86వ పద్యం. మూళ్ళో ఎక్కడికెళ్ళలేను ఎవరితోనూ సాడలేను, ఏ కులాసాల్లో తేలగలేను, నన్ను పరియాసాల్ సేత్తే ఓ ఎర్రివాడల్లే చిలుకుగా సూత్తమే గని నిజం అనలేను ఎవరింటిరే చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నువ్వు లేకపోయేసరికి నాకు సంతోషమే లేకపోయింది, అలా ఏదో బతుకు ఈడుస్తున్నాను, ఏ సంతోషం లేకుండా అందరూ నన్ను ఒక వెర్రివాడిలాగా చూస్తున్నారు, ఏం చెప్పమంటావు అంటూ బాధపడుతున్నారు ఈ పద్యంలో. 87వ పద్యం. పొల్లంగుండు గదంట అందనివి ఏ ఫ్రూట్లైనా చెప్తారు పెద్దాళ్ళు, ఆ మాటలు నాకు సూటవవు నిందక్కించుకోనేక దేవుళ్ళాడుతుండను, చేతకానితనమే పుల్లంగ తోస్తున్నదే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. అందని ద్రాక్ష పుల్లన అంటారు కదా, కానీ నా చేతకానితనమే పుల్లగా ఉంది, నన్ను బాధకు గురి చేసింది, లేదంటే నేను హాయిగా నా దాన్ని చేసుకునేవాడిని అంటున్నారు ఈ పద్యంలో. 88వ పద్యం.
సల్లంగుంటది ఎన్నెలంటరు సెగేస్తా ఉంటే తాపంగా రేత్రిళ్ళు పొద్దులు కూడా ఎల్గినడు సూర్యుడొక్కడే వచ్చి జాబిల్లేమైనడు నీ ముఖం ఎనక సేవిత్తానికొచ్చుంటడే చల్లాయంకటి సుబ్బలక్ష్మి. నీ విరహవేదన 24 గంటలు సూర్యుడే వెలుగుతున్నాడా అన్నంత బాధగా తాపంగా అనిపిస్తోంది నాకు అంటున్నారు ఈ పద్యంలో. 89వ పద్యం. ఒల్లో నువ్వెదురుంగ నువ్వు ఎనకాలో నువ్వు నా పక్క పక్కల్లో నువ్వు ఎటు చూడ నువ్విలా కనిపిస్తవా ఇన్ని నువ్వుల్లో ఒక్క నువ్వైన సేతి కమరవు నువ్వు గింజవైపోతివే చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నువ్వు గింజ అయిపోవడం, నల్లపూస అయిపోవడం ఇలాంటివన్నీ జాతీయాలు. అలా నా ఎదురుగా కనిపిస్తుంటావు, అన్ని చోట్ల నువ్వే కనిపిస్తావు, కానీ నిన్ను పట్టుకుందామంటే ఒక్క నువ్వు కూడా నా చేతికి దక్కడం లేదు. అంటే నేను ఎటు చూసినా అంటే నా లోకమే నువ్వైపోయావు, కానీ అక్కడ ఉన్నది నిజంగా నువ్వు కాదు, అదంతా నా భ్రమ అంటున్నారు ఈ పద్యంలో. ఈ పద్యంలో విశేషం ఏమంటే నువ్వు అనే పదం పలుమార్లు రావడం, ఆవృతం అవ్వడం, ఇది అనుప్రాస అలంకారానికి ఉదాహరణ. 90వ పద్యం. ఇల్లు వాకిలి లేని నాకు ఒక దిల్లిచ్చాడు ఆ దిల్లు నా ఇల్లన్నా ఒకనాడు నా మటుకు ఏదీ లేని నాలోని పేనాల్లో పేనముగాగా నిందలిచి పేనం తీసుకోలేకున్ననే చల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. నువ్వు లేకపోతే నాకు బతుకే లేదు, నాకు బతుకు అవసరం లేదు, కానీ నీ ప్రేమ నాలో నింపుకుని నువ్వు నాలో ఉన్నావు అనే భావంతో జీవిస్తున్నాను. ఒకవేళ నేను ప్రాణాలు తీసుకుంటే నాలో ఉన్న నువ్వు కూడా నీకు కూడా అపాయం అనే ఉద్దేశంతోనే నేను ప్రాణాలు తీసుకోలేకున్నాను అంటూ వాపోతున్నారు ఈ పద్యంలో. ధన్యవాదాలు.